వారు చేయగా చూడండి, దేవుడు ఎవరిని వాడుకుంటూ వచ్చినాడు? దూతలను వాడుకుంటూ వచ్చినాడు, తర్వాత నక్షత్రములను వాడుకుంటూ వచ్చినాడు, ఇప్పుడు మెరుపులను, ఉరుములను ఏం చేస్తూ వచ్చినా? మెండుగా ఉరుములను ఉరిమిస్తూ వచ్చినా అంట. ఉన్నట్టుండి ఒక ఉరుము ఉరిమితే ఎక్కడైనా పిడుగు పడినట్టు శబ్దం వస్తే ఏమవుతుందని చెప్పండి? చెవులు ఇట గట్టిగా మూసుకుంటాం. ఎందుకు? ఆ శబ్దము వినలేం. అలాగున ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మెండుగా యొక్క ఉరుములు ఉరిమిస్తూ వచ్చినాడు. మెరుపులు వచ్చినాయన్నమాట. ఆ మెరుపులకు తాలుకోవడానికి శక్తి ఎవరికైనా ఉన్నదా అంటే చూడలేం. ఇప్పుడు మన ఎదురుగున్న హెడ్లైట్ ఉంది, ఆ హెడ్లైట్ వైపు మన కళ్ళు నిటారుగా చూస్తామంటే చూడలేము. ఎందుకంటే సాధారణమైన లైటింగ్కే మనం చూడలేము. అలాంటిది దేవుడు సృష్టించిన యొక్క ఉరుముల శబ్దమైతేనేమి, ఆ తర్వాత మెరుపుల యొక్క ఆ యొక్క వెలుతురుకైతేనేమి మనం చూసి తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. కనుకనే ఏమైతే వచ్చినారు ఈ ఫిలిష్తీయులు అని అంటే వారికి తారుమారు చేస్తూ వచ్చినాడు అనమాట. తారుమారు. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో ఈ యొక్క ప్రజలకి నిరీక్షణ లేదు. కనుక యెహోవాయే ఓదార్చువాడు, కనుక యెహోవాయే ఆదరించువాడు. కనుక దేవుడు తన ప్రజల నిమిత్తమై ఎలాగో వాడుకుంటూ వస్తాడో మనం చూడగలం. కనుక నెహెమ్యా అంటే యెహోవాయే ఓదార్చువాడు అని చూసుకుంటూ వచ్చినాం. తర్వాత చూడండి, ఇప్పుడు నెహెమ్యా యొక్క చర్యలు అంటే, నెహెమ్యా యొక్క చర్యలు అంటే ఇప్పుడు ఏంటి? ఆ చర్యలు ఏం పనులు చేస్తూ వచ్చినాడు ఆయన చర్యలు ఏంటి అని అంటే, ఇక రాయబడిన మాట ఏంటంటే, ఆయనేమో సుషాను కోటలో ఉన్నాడు, రాజుకు గిన్నె అందించేవాడుగా ఉంటా ఉన్నాడు. అయితే ఆయన చర్యలు ఏంటి అంటే, ఆయన చర్యలు చాలా ఉంటా ఉన్నాయి. ఏంటి అని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఈ యొక్క నెహెమ్యా యొక్క చర్యలు, పనులు ఇక రాయబడుతూ వచ్చినాయన్నమాట. కనుక ఏం పని అంటే, ఒకే ఒక పని. ఈ పని మిక్కిలి గొప్పది. ఏంటంటే, యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడము, దాని గుమ్మాలు నిలపడము అనేది ఒక మిక్కిలి గొప్ప పని అన్నమాట. కనుక ఆ పనిని ఆయన చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. ఎవరు చేయలే ఇంతవరకు. ఎవరు ఆ యొక్క యెరూషలేము విషయమై పట్టించుకునేవాడు ఎవడూ లేడు. అందరూ కూడా ఉన్నారు. యెరూషలేములో రాజులు ఉన్నారు, యూదావారు, యెరూషలేము కాపురస్తులు అందరూ ఉన్నారు. కానీ ఆ యొక్క ఇంటి విషయమై, దేవుడి ఇంటి విషయమై ఏమాత్రము ఆసక్తి లేని వారుగా ఉంటున్నారు. భక్తుడు కొరవులు అంటారు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నది. కనుక నెహెమ్యా హాయిగా సుషాను కోటలో కూర్చొని ఉండేవాడు. కానీ ఏం చేశాడు అని అంటే, దాని విషయమై ఎంత చింతిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంతరంగంలో అతనికి ఏమవుతుందంట? వేదన కలుగుతూ ఉన్నది, బాధ కలుగుతూ ఉంటున్నది. కనుక ఆయన చర్యలు వర్ణనాతీతమైనటి. ఆ యొక్క 9వ అధ్యాయము 8వ అధ్యాయంలో చూస్తే సంబళ్ళటు టోబి అనేవారు అడ్డం వేస్తూ ఉంటున్నారు, పనులు చేయనీయకుండా. ఎంతోమంది రాజులు హేళన చేస్తూ ఉంటున్నారు, అవమానపరుస్తూ ఉంటున్నారు, నిరుత్సాహపరుస్తూ ఉంటున్నారు. ఈ గోడ కట్టి నక్క ఎగురితే పడిపోతుందంట. అటువంటి యొక్క ఎన్నో యొక్క పరిస్థితులు ఈ యొక్క నెహెమ్యా ఎదుర్కొంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఏమైతే వచ్చిందంటే, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్న మాట తన అంతరంగంలో నాటకపోయింది. కనుక ఎవరు ఏమి అన్నా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎంతమంది రాజులు వచ్చినా నేను ఆ పని పూర్తి చేయాలి అని చెప్పి పట్టుబట్టి 52 దినాలలో యెరూషలేము యొక్క ప్రాకారం కట్టడానికి పూర్తి చేశాడు నెహెమ్యా. కనుక నెహెమ్యా ఆయన యొక్క చర్య ఎంత గొప్పది. ఎన్నో మంది రాజులు అడ్డపడ్డారు, కట్టనీయకుండా ఏదో ఒక రోజుకు ఒక్కొక్క అడ్డం వేస్తూ ఉంటున్నారు అతన్ని, పని జరగనీయకుండా. కనుక ఈనాడు అనేక కుటుంబాల్లో, సంఘాల్లో సంబళ్ళటుడు, టోబియా లాంటి వాళ్ళు లేకపోలేదు.
అయినప్పటికీ కూడా మన చర్యలు మనవి కొనసాగుతూనే ఉండాలన్నమాట. ఈ సంబలుడు టోబియా అనేవారు చాలా ఇబ్బంది పెట్టేవారు. అది సంఘంలో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఈ యొక్క అభ్యంతరములు కలిగించేవారు అన్నమాట. కనుక అటువంటి వారితో మనము ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ రాబడిన మాట ఆయన యొక్క నెహెమియా యొక్క చర్యలు అనేది ఎంతో ప్రాముఖ్యమైన మాట. ఏం చేశాడు ఆయన అనేది దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో మనం ధ్యానిద్దాం. అయితే ఇక్కడ కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, కిస్లేపు మాసమున అంటే బహుశా నవంబరు డిసెంబర్ యొక్క నెలలో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే షూషాను కోటలో ఉంటూ వచ్చినాడు. ఈ యొక్క షూషాను కోటలో ఉండగా, ఈ యొక్క షూషాను కోట ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతము ఉన్న యొక్క ఇరాక్ దేశం అన్నమాట. దాన్ని ముందు అది బబులోను దేశము, దాన్ని ప్రస్తుతము దాన్ని ఇరాక్ అని అంటారు అనమాట. ఇరాక్లో ఏం చేస్తూ ఉన్నారు? రాజుకు గిన్నె అందించేవాడుగా ఉంటున్నాడు కోటలో ఉండి. కనుక ఈ యొక్క నవంబరు డిసెంబర్ మాసంలో నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో అనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చింది అంట. ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన దగ్గరికి వచ్చిన నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరుడు. కాబట్టి మనమందరం కూడా ఏమంట? సహోదరులము సహోదరులము అన్నమాట. కనుక తన పరిస్థితి వర్ణిస్తూ వచ్చినాడు. తన యొక్క పరిస్థితి అంతా కూడా ఏం చేశాడంట? చెప్పాడనమాట. చెప్తానే సరేలే చూద్దాంలేని అన్నారా? అబ్బా, ఈ విషయం చూస్తే నెహెమ్యా ఎంత గుండెలు బాదుకున్నవాడుగా ఉంటున్నాడో, ఎంత కన్నీరు మున్నీరై ఏడ్చినవాడుగా ఉంటున్నాడో, నిజంగా ఎంతో దుఃఖము విచారం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఎంతో ఆ యొక్క దేవుని మందిరం విషయమై ఆసక్తి కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. నిజముగా నెహెమ్యా లాంటి యొక్క భారభరితమైనది మనకుంటే మనము ఏమైతే ఉంటాం? నానాటికి వదిలుతూ ఉంటాం అన్నమాట. నానాటికి సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది అన్నమాట. ఇప్పుడు నెహెమ్యా లాంటి యొక్క భారాభరితమైన వారు లేరు. అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి పనులు చూడడము ఎవరు లేరు. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో నెహెమ్యా లాంటి యొక్క జీవితము, నెహెమ్యా లాంటి యొక్క భారము, నెహెమ్యా లాంటి యొక్క విచారమైన కలిగిన మనస్సు మనం కూడా అన్నాలా. హెర్మోను యొక్క నర్సీపట్టణంలో హెర్మోను యొక్క దీపస్తంభము దేవుడు ఉంచినాడు. కనుక హెర్మోను యొక్క మందిరము అంతా కూడా ఆత్మల చేత నింపబడాలని యొక్క ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. దాని కొరకు మనం ప్రయాసపడాలా. అనేకులు సంఘంలో చేర్చబడి ఆత్మీయంగా వారు కట్టబడడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. కనుక మనల్ని చూసి కొత్త వారు రాకుండా ఆగిపోకూడదన్నమాట. వారు మనల్ని చూసి మన యొక్క అపోస్తలుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విడుచుట ఎందును, ఎడతెగ ప్రార్థన ఎందును, ఈ క్రమశిక్షణను చూసి అనేకులు ఈ క్రమశిక్షణ చూసి ఆకర్షితులై అనేకులు దేవుని సంఘములో నానాటికి వదిలుతూ ఉండాలన్నమాట. చూడండి, మన పిల్లలను ఒక మంచి స్కూల్లో చేర్పించాలని ఆశ కలిగి ఉంటామన్నమాట. ఆశ కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాము? అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క క్రమశిక్షణ ఎలాగుంది, పిల్లలు ఎలాగున్నారు, డిసిప్లైన్గా ఉంటున్నారా, ఎలాగున్నారు ఏంటని మంచి చెడ్డ చూసి అన్నీ ఆలోచన చేసి తర్వాత ఫీజు కట్టడానికి ముందుకు వెళ్తామన్నమాట. వెళ్ళగానే బయట చూస్తానే పెద్ద స్కూల్ అని చెప్పి వెళ్ళగానే ఫీజు కట్టం కదా, డబ్బులు ఇవ్వము కదా. కనుక దాన్ని ఎన్నో పరిశీలన చేస్తాం. పరిశీలన చేసి ఏం చేస్తామంటే తర్వాత మన పిల్లలను చేర్పిస్తామన్నమాట. కనుక అక్కడ ఉన్న క్రమశిక్షణను చూసి, అక్కడ చదువును బట్టి, అక్కడ ఉన్న యొక్క టీచర్స్ యొక్క బోధన బట్టి, అక్కడ ఉన్న యొక్క ప్రవర్తనను బట్టి ఏమైతే మనము అక్కడ పిల్లల్ని చేర్పిస్తాం. అలాగనే మన సంఘానికి వచ్చినప్పుడు మనం యొక్క రిసీవింగ్, మన యొక్క ప్రేమ, మన యొక్క ఆప్యాయత, వాళ్ళ యొక్క పలకరింపు అన్నీ కూడా ఏం చేయాలంట? వారిని ఆకర్షించుకోవాలన్నమాట, కొత్త వారిని. కనుక మనము మాట తీరు ఎలాగుండాలి అంటే చాలా మర్యాదగా మనం మాట్లాడాలన్నమాట. కనుక చాలా ఇక్కడ వారు మంచిగానే మాట్లాడతారనుకోండి. అయితే కొన్ని సందర్భాల్లో
కొన్ని మాటలు తొలబడుతూ ఉంటాం. కనుక వారిని మనము ఏం చేయాలంట, మన యొక్క మాటల చేత, మనం చూపించే ప్రేమ చేత వారిని ఆకర్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో వారిని నాటబడే యొక్క బాధ్యత మన మీద ఉంటా ఉన్నది. కనుక ఏం చేయాలంట, నెహెమ్యా లాంటి యొక్క భారభరితమైన జీవితము మనం కలిగి ఉండాలి. ఏదో వస్తున్నాము, వింటున్నాం, పోతున్నాం అనేది కాదు. కనుక ఈ యొక్క హెర్మోను ఏం చేయాలంట, అనేకులకి రక్షణార్థముగా, దేవుని యొక్క మహిమార్థముగా, సంఘానికి క్షేమకరముగా ఉండాలన్నమాట. కనుక ఈ యొక్క హెర్మోను విషయమే మనం కూడా ఏం చేయాలంట, ఇటువంటి యొక్క నెహెమ్యా లాంటి యొక్క భారము కలిగి, నెహెమ్యా లాంటి యొక్క విచారణ కలిగి, నెహెమ్యా లాంటి యొక్క ప్రార్థన కలిగి, నెహెమ్యా లాంటి త్యాగము కలిగి, నెహెమ్యా లాంటి సమర్పణ కలిగి మనము ఈ యొక్క హెర్మోను కొరకై మనం పాటుపడాలన్నమాట. అప్పుడు కానీ దేవుని యొక్క ఆత్మలు సంఘంలో చేర్చబడవు. కనుక అన్నీ గమనిస్తూ ఉంటారన్నమాట. కనుక మన యొక్క పరిస్థితి, మన మాట తీరు, మన యొక్క డ్రెస్ కోడ్ అన్నీ కూడా సమస్తము లోకంలో ఉన్నవారు అన్నీ మనం గమనిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మనం అన్నిటికీ తగినట్టుగా దేవునికి మాదిరికరముగా మనము అనుకోగలిగి, ఎస్తేరు లాంటి యొక్క జీవితము కలిగి, తగ్గింపుతో కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తగిన సమయంలో ఆమెను ఎస్తేరును రాణిగా చేస్తూ వచ్చినట్టుగా దేవుడు మన సొంత సమయంలో మనల్ని హెచ్చించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, హెర్మోను విషయమే కూడా మనం కూడా అటువంటి యొక్క పాటుపడే యొక్క అనుభవంలో ఉండాలన్నమాట. నెహెమ్యా అంటే ఏదో సింపుల్గా అనుకుంటాం అన్నమాట. నెహెమ్యా త్యాగము, ఆయన ప్రేమ, ఆయన సమర్పణ అందరినీ కూడా వదిలేసినారు. అందరినీ కూడా వదిలేసి ఏం చేశాడు, ఆయన యొక్క అనుచరులు కొంతమంది మాత్రమే వెళ్ళారన్నమాట యెరూషలేము యొక్క ప్రాకారం చూడడానికి. తన భార్య పిల్లలను అందరినీ వదిలేసినారు. ఎంతకాలం వదిలేసినాడు అంటే కొంత సమయం అని అన్నాడు. ఆ సమయము 50 రోజుల, 100 రోజుల, 200 రోజుల, 1000 డేసా, ఏదైనా అనేది సమయం అనేది ఇంతని లిఖించబడలేదు. కానీ అయితే నెహెమ్యా వెళ్ళి చూసి వచ్చి తిరిగి మళ్ళా ఆ ప్రాకారం కట్టేదాని కొరకై తిరిగి ప్రారంభిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అంతవరకు తన జీతము కట్టు, తన ఫుడ్ కట్టు, అన్నీ కట్టు అయినప్పటికీ కూడా పర్వాలే. అందుకే నెహెమ్యా అంటే త్యాగపూరితమైన మనసు గలవాడు, త్యాగము, మంచి సమర్పణ గల వ్యక్తి, మంచి సమర్పణ కలిగిన వ్యక్తి. తన భార్య పిల్లలను అందరినీ కూడా పక్కన పెట్టేశాడు. మందిరం విషయమై వెళ్ళాడు అనమాట. వెళ్ళి గాడిద మీద కూర్చొని యెరూషలేములో గొర్రెల ద్వారమున కొన్ని ద్వారాలు రాయబడుతూ వచ్చినాయి. ఆ ద్వారాలు గుండా వెళ్ళి చూసి పరిశీలించి ఏం చేస్తూ వచ్చినాడంట, సంతోషించాడా అంటే సంతోషించలేదు. ఎంతో విచారంతో, అయ్యో నా పితరులు ఉండే సమాధులతో ఇలాగా అయిపోయిందని చెప్పి ఎంతో బాధపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంతో విచారణ కలిగిన వాడిగా ఉంటున్నాడు. కనుకనే ఏమైతే వచ్చిందంట, నెహెమ్యా తన యొక్క ఆశను తీర్చినాడు దేవుడు. నెహెమ్యా యొక్క తన కోరికను సిద్ధింపజేస్తూ వచ్చినాడు. తన గుప్పులిప్పి తన కోరికను తీరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు దేవుడు. కనుక ఈ రాత్రి సమయంలో నెహెమ్యా లాంటి యొక్క జీవితము మనకు ఎంతో పాఠంగా ఉంటా ఉన్నది. ఈ పాఠము మనం అభ్యసిస్తే, అవలంబిస్తే, దీన్ని అభ్యాసం చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకువెళ్ళటానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో నెహెమ్యా యొక్క ఏం చేస్తున్నాడంట చూడండి. కొంతమంది వచ్చి చెప్తూ వచ్చినాడు, అయ్యా నా సహోదరులలో అనాని అను ఒకడును, యూదులలో కొందరు వచ్చింది, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గుచ్చియు యెరూషలేమును గుచ్చియు నేను వారిని అడగగా, ఏమంట, షూషానులో కోటలో ఉన్న నీకెందుకు? అనేకులు ప్రజలు స్వార్థప్రియులుగా ఉంటారన్నమాట. ఎవరు ఏ దారికి ఎట్లా పోతే నాకేంటిలే. కానీ ఇక్కడ నెహెమ్యా అలాగ అనుకోలేదు. నా సహోదరులలో
అనానీయను ఒకడును, యూదులలో కొందరు వచ్చినారనమాట. వచ్చినప్పుడు విచారిస్తూ వచ్చినాడు, ఏమండి ఎలాగుంది మన మందిరం, ఎలాగుంది, తర్వాత పరిస్థితి ఎలాగున్నాయి అని అడిగినప్పుడు ఈ విషయము ఒక విషయం చెప్తా వచ్చినప్పుడు, అలాగైందా, సరేలే ప్రభు సహాయం చేస్తారులే అని అనలేదన్నమాట. ఆయన కుప్ప కూలిపోయాడు ఈ మాటలు వినగానే. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వాళ్ళు చెప్తూ ఉంటుండగానే, ఆ మాటలు వినిచుండగానే అలాగనే కుప్ప కూలి పడిపోయాడు. వాస్తవమే. ఎందుకు చూడండి, ఎలాగునా ఆయన ఈ మాటలు అనగానే చూడండి 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశంలో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. సరేలే బాగున్నారా, ఏమక్క బాగున్నారా, ఏమన్నా బాగున్నారా, అంతే. కానీ నెహెమ్యా ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ మాటలు చెప్పినప్పుడు ఏమైతే వచ్చినాడంట, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చినాడంట. ఏడ్చాల్సిన అవసరం లేదు. ఎందుకు? కోటలో ఉన్నాడు. రాజభోజనము, రాజభవనము అన్నీ సమృద్ధే. కానీ ఈనాడు దేవుని ఇంటికి వస్తున్న ప్రజల విషయమై ఇటువంటి ఏమాత్రము ఆసక్తి లేని వారుగా, ప్రేమ చూపని వారుగా జీవిస్తూ ఉంటున్నారు. ఎటువంటి యొక్క భారాభరితమైన జీవితము లేని జీవితము జీవిస్తూ ఉంటున్నారు. కనుకనే పాట కూడా ఉంది కదా, ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు యేసు అనే చరణాలు చూస్తే, ఆ పాటలు విన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఈనాడు సంఘాల్లో ఉంటా ఉన్నది అని ఎంతో బాధేస్తూ వచ్చిందనమాట. వాక్య ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా గుర్తుకొచ్చినాయన్నమాట. నెహెమ్యా లాంటి యొక్క పరిస్థితి ఏంటి, నెహెమ్యా లాంటి ఇటువంటి యొక్క భారము. ఈ మాటలు వింటూనే ఏం చేయాలంట, ఫలాని యొక్క పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఫలాని కుటుంబం ఇలాగ అయిపోయింది అని చెప్పినప్పుడు మనం ఎంతో ఆసక్తితో భారంతో ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. కనుక అటువంటి యొక్క సమర్పణ జీవితము మనము కలిగి ఉండాలన్నమాట. త్యాగము ఎంతో అవసరం. అటువంటి యొక్క త్యాగపూరితమైన మనస్సు ప్రభు యొక్క సేవ కొరకై ఏం చేయాలంట, మనము అటువంటి త్యాగం చేయాలన్నమాట. ఆయన త్యాగం చేయలేదా? నెహెమ్యా చేశాడు, త్యాగం చేసినాడు, తన జీతం పుచ్చుకోలేదంట. నెహెమ్యా ఏంటన్నా మంచి కోటీశ్వరుడు, రాజు దగ్గర ఉన్నాడు, ఎన్నో నెలల జీతాలు తీసుకుని ఉంటాడు కదా అని మనం అనుకుంటాం. అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు జీతాల్లో ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, నెలాపుతో డబ్బులు రాకపోతే ఎంత విచారంగా ఉంటాం. కనుక నెహెమ్యా అటువంటిది భార్య పిల్లలు పక్కన పెట్టేసి ఏం చేశాడంటే, జీతం వదులుకొని దేవుని ఇంటి విషయమై ఎంతో గొప్ప క్రయదం చెల్లిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుకనే నెహెమ్యా నాకు తెలిసి ఒక ప్రవక్త కాదు, ఒక యాజకుడు కాదు, లేకపోతే ఎటువంటి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త, ఇటువంటి ఏమాత్రం ప్రవక్తలో అర్హత లేదన్నమాట. ఒక యాజకుడు కాదు, ఏమీ కాదు. అయినప్పటికీ కూడా ఇటువంటి యొక్క భారం కలిగి ఉంటా ఉన్నాడు నెహెమ్యా. ఒక యాజకుడు కాదండి ఆయన, లేకపోతే ఒక సేవకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక సాధారణమైన మనిషి, సాధారణమైన ఒక విశ్వాసి లాంటి అనుకోండి. ఒక విశ్వాసి లాంటి మనిషి దేవుని మందిరం విషయమే అంత ఆసక్తి ఉంటే ఈనాడు నీవు నేను మన పరిస్థితి ఏంటి? కనుక మనము నెహెమ్యా ప్రవక్త కాకపోయినప్పటికీ కూడా ఆయనకు దాదాపు 12 అధ్యాయాలు ఒక గ్రంథం రాస్తూ వచ్చినాడంటే, 13 అధ్యాయాలు ఒక గ్రంథం రాస్తూ వచ్చినాడంటే ఆయన గొప్పతనం ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన గొప్పతనం ఏంటో వర్ణించాలంటే అది మన చేత కాదనమాట. ఆయన ప్రవక్త కాదు, ప్రవక్త గ్రంథాలు
యెషయా మొదలుకొని లేకపోతే ఇర్మియా గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు అందరు ప్రవక్తలే. కానీ వాళ్ళకు ఒక ప్రవక్త కాబట్టి వాళ్ళ గ్రంథం ఉంది. కానీ నెహెమ్యా ఏ ప్రవక్త కాదు. అయినప్పటికీ కూడా 13 అధ్యాయాలు లిఖించినాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా యొక్కలో ఉన్నటువంటి యొక్క సుగుణములు ఎన్నో అతనిలో దాగి ఉంటా ఉన్నాయి. నెహెమ్యా ఎంతో తన త్యాగాన్ని, తన సమర్పణ, తన మంచితనమును అంతా కూడా ఏం చేశాడంట, దేవుడు చూశాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 13 అధ్యాయాలు రాయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. సాధారణమైన మనిషే. ఇలాగుంటే నీవు నేను మనం లాంటి సాధారణమైన మనుషులే. నీ గురించి నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏ గ్రంథం రచించాలనో చూడండి. కనుక మనం సరి చేసుకోవాలా, కనుక మనం పరీక్షించుకోవాలా. నెహెమ్యా లాంటి జీవితము మేము కలిగి ఉండాలా, నెహెమ్యా లాంటి త్యాగము మేము కలిగి ఉండాలా, నెహెమ్యా లాంటి సమర్పణ మేము కలిగి ఉండాలా, నెహెమ్యా లాంటి భారాబద్ధమైన జీవితము నేను నా కుటుంబం ఉండాలి అని చెప్పి మనం ఏం చేయాలంట, దేవుని స్థానంలో ఒక మంచి తీర్మానం చేసుకోవాలన్నమాట. అటువంటి గొప్ప తీర్మానము ఏమవుతుందంటే మనను నిలిచుంటుంది అన్నమాట. కనుక దేవుడు అప్పుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక మనం పాట పాడుకున్నాం కదా, మొట్టమొదటి పాట, నీకు కలిగిన దానిని జారి విడిచితవేమో జాగ్రత్త పడు. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఏదైతే ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను కాక, దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.